నీ దగ్గరికొచ్చి నేను గట్టిగా పట్టుకొని ఏడవాలనుందమ్మా. రామకోటి రాస్తున్నావా శారదా? నా పెద్ద కూతురు దొరకాలని రామకోటి రాస్తున్నాను. శ్రావ్య తలుచుకుందేమో. నా పెద్ద కూతురు కోసం రామకోటి రాస్తున్నాను కాబట్టి కావ్య తలుచుకునుండొచ్చు. ఏమో ఆయన అయ్యుండొచ్చులే. అన్నట్టు నీకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటది? ఉదయం నన్ను ఒక ఆవిడ కలిసింది. వాళ్ల పెదనాన్న పెద్ద పోలీస్ ఆఫీసర్ అంట. నీకు న్యాయం చేస్తానని చెప్పింది. నాకు న్యాయం చేస్తానని చెప్పిందా? ఏ విషయంలో అక్కా? నీ భర్త విషయంలో నీకు అన్యాయం జరిగింది కదా, దానికి న్యాయం చేయడానికి. ఎవరావిడా? అదే మొన్న రోడ్డు మీద ఎవరో రౌడీ వెధవ నీ మీద అటాక్ చేశాడు కదా, అప్పుడు శ్రావ్య కాపాడింది కదా. అదంతా అక్కడ పక్కనే షాప్లో పనిచేసే ఆవిడ చూసిందంట. నాతో నీ వివరాల గురించి అడిగింది. మొత్తం నీ గురించి చెప్పేశాను. తొందరలోనే జైలుకు వెళ్లేలా చేస్తానని చెప్పింది. ఎవరో వచ్చడిగితే నా వివరాలు చెప్పడం ఏంటక్కా? ఎలా ఉంటుంది ఆవిడ? మొహం చూడలేదు శారదా, బొరకా వేసుకునుంది. వివరాలు తెలుసుకోకుండా, కనీసం ముఖం కూడా చూడకుండా నా వివరాలన్నీ ఎందుకు చెప్పావక్కా? నన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పి నువ్వే ఎందుకింత పొరపాటు చేశావు? నీకు సహాయం చేస్తానని చెప్తే ఎమోషన్లో చెప్పేశాను శారదా. ఎవరో కావాలనే ఇదంతా చేస్తున్నారు. ఎవరై ఉంటారు? శాంభవ్ అయి ఉంటుందా, లేక వదినై ఉంటుందా? ఎవరై ఉంటారు? శ్రావ్య కోపంతో మాట్లాడినా, సంతోషంగా మాట్లాడినా, నాతో మాట్లాడితే నాకదో తృప్తి. హలో శ్రావ్య. ఫోన్ ఏంటి ఇంత లేటుగా తీసావు? నన్నే అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నావా? నిన్ను టార్చర్ పెట్టి చుక్కలు చూపించేంత వరకు నిన్ను వదలనే. నువ్వు నన్నేం చేసినా నాకు సంతోషమే శ్రావ్య. ఇంత జరిగినా కూడా కథలు చెప్పడం మాత్రం మానవ నువ్వు? సరే కానీ రాజు మళ్ళీ మీ ఇంటికి వచ్చాడంట కదా? వచ్చాడు. తనొస్తే నీకు ఎంత ఆనందమో కదే. రాజీ వస్తే నాకెందుకు ఆనందంగా ఉంటుంది? ప్లాన్ చేసి నాకు దూరం చేసి తాళి కట్టించుకున్నావు కదా. నేను చెప్పినా నువ్వు నమ్మే పరిస్థితుల్లో లేవు శ్రావ్య. నమ్మించి మోసం చేస్తే మళ్ళీ ఎలా నమ్మమంటావే? అసలు నిన్ను ఎలా నమ్మమంటావు జ్యోతి? రాజు మీ ఇంటికొస్తే నాకు కాల్ చేయమని నీతో చెప్పాను కదా, మరెందుకు చెప్పలేదు?
నీకు అసలు సిగ్గు లేదా జ్యోతి? ఇన్ని మాటలు అంటుంటే రోషం కూడా రావడం లేదా నీకు? అవునులే, అవన్నీ ఉంటే రాజీవ్ రాగానే నాకు ఫోన్ చేసేదానివి కదా. పొరపడుతున్నావు శ్రావ్య. నా ప్రమేయం లేకుండా వచ్చే మనిషిని నేనెలా ఆపగలను? వచ్చాక వెళ్ళమని చెప్పినా అతను వెళ్ళటం లేదు. ఒక పంచి, నువ్వే దగ్గరుండి వెళ్ళొద్దని చెప్పు. మా ఇంటికి రాకుండా చూసుకో. ఇక నుంచి నేను అదే చేస్తానులే. రాజీవ్ అటువైపు రాకుండా ఆపుతాను, కానీ నీ నుంచి ఎలాంటి మూమెంట్స్ ఉండకూడదు. లేదు, ఉండదు. నువ్వు ఉడుక్కునే విషయం ఒకటి చెప్పనా? మా పెళ్లి కాకపోయినా మాధవి ఆంటీ నన్ను వాళ్ళింటి కోడలిగానే చూసుకుంటున్నారు. ఈరోజు మా ఆంటీ నాకు వంట నేర్పించారు. ఇంకా ఇలాంటివి చాలా జరగచ్చు, జరుగుతాయి కూడా. ఆ ఇంట్లో నాకు అంతా పాజిటివ్గా ఉంది, ఒక్క రాజీవ్ విషయంలో తప్ప. నువ్వు తను కలిసి మళ్ళీ ఎన్ని ప్లాన్లు చేసినా సరే త్వరలోనే రాజీవ్ని నేను నా ట్రాక్లోకి తెచ్చుకుంటాను. నా మెళ్ళో తాళి కడతాడు. అది నువ్వు చూస్తావే. నేను కోరుకునేది కూడా నీ సంతోషమే శ్రవ్య. మీ పెళ్లి జరగాలని కళ్ళల్లో బొత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నాను. ఎలాగో జరగబోయేది అదే. ఈసారి నువ్వు ఆపలేవు. నేనెందుకు ఆపుతాను? నేను నీ సంతోషమే కోరుకుంటాను.